పల్నాడు జిల్లా కనపరులోని అనాథ పిల్లల పాఠశాలలో ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. విద్యార్థుల సమక్షంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు బర్త్డే విషెస్ చెప్పారు. అనంతరం 200 మంది అనాథ పిల్లలకు అల్పాహారం అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును ఈ యొక్క పిల్లల మధ్య జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ప్రజాసేవ చేయటానికి ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్నివ్వాలని ఆ వెంకన్న స్వామిని దేవుళ్ళందరినీ కూడా వేడుకుంటూ, ఆ మహనీయుడు ఒక రైతు కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుండే తను నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటూ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి స్థానాన్ని చేరుకొని ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు ఎన్టీ రామారావు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీని స్థాపించి వారి ఆశయ సాధన కోసం రాష్ట్ర భవిష్యత్తుకు ప్రజల భవిష్యత్తును ముందుకు తీసుకుపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మనందరం గర్వపడే విధంగా ఆయన తెలుగు జాతి సంపద ఆయన.